మనం ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ దేవర జాతర అయితే జరగబోతోంది. ఇప్పుడిప్పుడే అభిమానులందరూ కూడా 1AM షోకి అయితే రెడీ అయిపోయారు, వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చే అభిమానులు దేవర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ జోష్ ఎలా ఉండబోతోంది, అసలు దేవరకు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేయబోతున్నారు. అయితే మనమైతే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు చెప్పండి, 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితే సోలోగా రాబోతున్నాడు దేవరాగా. మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే అన్న, మా ఎన్టీఆర్ అన్న స్క్రీన్ మీద కనబడితే చాలు. మాస్ ఎలిమెంట్స్ అంటేనే ఎన్టీఆర్ అంటే మాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్, జేఎన్టీఆర్. ఈ సినిమా అంటే దాదాపు 40 మినిట్స్ అండర్ వాటర్ సీక్వెన్స్ ఉండబోతుంది అంటున్నారు. ఎలా అంటే ఇప్పటి వరకు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా మూవీ నుంచి? మేము ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. ఖచ్చితంగా ఫస్ట్ డేనే 150 crores గ్రాస్ ఖచ్చితంగా వస్తుంది. అది మాకు ఒక గట్టి నమ్మకం ఉంది మా ఎన్టీఆర్ మీద. ఖచ్చితంగా ఆ నమ్మకం గట్టిగా నిలబడతాడు. చూసినట్టయితే బాగా అంటే ఆ జోష్ అయితే కనిపిస్తుంది. ఏ టైం అయింది ఇక్కడికి వచ్చి? ఏ టైం నుంచి వెయిట్ చేస్తాం? మేము 7 నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. ఎప్పుడు 1 గంట అవుతుందో, ఎప్పుడు మా అన్నను చూద్దామని చెప్పి అసలు ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా ఆగలేకపోతున్నాం అన్నమాట. మీరే చెప్పాలి. జాన్వీ కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు, అది కూడా దేవరాతో. అవును, పాట ఆల్రెడీ మనం చూస్తున్నాము. జాన్వీ ఎన్టీఆర్ అంటే కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మీరు అంటే తగ్గిపోయింది మరి 7 నుంచి ఉండటం వల్ల మరి డల్ అయిపోయారేమో, కానీ జోష్ కనిపించలేదు. తగ్గేదే లేదన్న, అసలు తగ్గేది లేదు. ఇప్పుడు జాహ్నవి గురించి చెప్పాలంటే మనం ఆల్రెడీ చూసాం, చుట్టమల్ల సాంగ్ చూసాం. ఆవిడ అసలు గ్లామరస్గా ఎంత బాగున్నారో. బాలీవుడ్ నుంచి వచ్చారనే కాకుండా టాలీవుడ్లో ఇప్పుడు శ్రీదేవి కూతురుగా ఫిక్స్ అయిపోతారు అనమాట. ఇప్పుడు టాలీవుడ్లో ఇప్పుడు అంతకుముందు శ్రీదేవి ఎలా అయితే చేశారో ఖచ్చితంగా జాహ్నవి ఇప్పుడు ఎన్టీఆర్తో ఇప్పుడు ఆ ఎన్టీఆర్ శ్రీదేవి ఎలా ఉన్నారో ఈ ఎన్టీఆర్ శ్రీదేవి ఒక మైల్ స్టోన్ లా ఉంటది అనమాట. మరి దేవరా ఒకటే కాదు, డ్యూయల్ పీస్ అనే చెప్పాలి. అది ఫస్ట్ పార్ట్ మాత్రమే. డ్యూయల్ రోజ్ చేయాలంటేనే జూనియర్ ఎన్టీఆర్, అది డ్యూయల్ రోజ్ చేయాలంటే ఎన్టీఆర్, అంతే. దాని తర్వాత ఎవరైనా. ఓకే, ఖచ్చితంగా మీ జోష్ అయితే మళ్ళీ నేను వస్తాను. మళ్ళీ మాట్లాడదాం, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఫస్ట్ డే రికార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. గట్టిగా మాట్లాడుతాం. మరి తొందరగా వచ్చేసి 150 నుంచి జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత సోలో రిలీజ్ వస్తుంది. ఏమనుకుంటున్నారు? 6 years అయిందన్న సోలో రిలీజ్ వచ్చి అన్నది. కొరటాల శివ మార్క్ ఉంటుంది. కొరటాల శివ కెరియర్ మనకు తెలుసు. జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్ ఎంత లేపిండో తెలుసు. ఇంకా దేవరాతో మామూలుగా లేపాడు ఎన్టీఆర్. స్పెషల్ గా రాశానని కూడా చెప్తున్నారు. ఇంకా ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అయ్యేసరికి ఇంకా మాస్ ఉంటుంది సినిమా. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పార్ట్ 2 ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ చేసి పార్ట్ 2 కోసం వెయిట్ చేయడం ఎందుకు. పార్ట్ 1తో రికార్డ్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్న. నైజాం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి అన్నీ. ఆల్మోస్ట్ మొత్తం 500 shows ఉంటే అన్నీ హౌస్ఫుల్ అయిపోయినాయి. సో ఇక బై ద వీకెండ్ అంతా బ్రేక్ ఈవెన్ అయిపోతే రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేస్తాయి. 1AM షో ఏ టైంకి వచ్చారు ఇక్కడికి? 1AM షో మేము వచ్చి 10:30 నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఇక ఎప్పుడెప్పుడు బొమ్మ పడుతుందా అని ఎదురు చూస్తున్నాం. సో మేము ఒక 5 members వచ్చి ఇక్కడే హైదరాబాద్. ఎన్టీఆర్ అన్న డాన్స్, అది దావుది కానీ ఇంకా చుట్టమల్లే సాంగ్లో అంత రొమాన్స్ అంతా. సో వీఆర్ వెయిటింగ్ ఆన్ స్క్రీన్లో ఎట్లుంటుంది, ఆ పేరు ఎట్లుంటుంది, ఆ సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబో రిపీట్ అవుతుందా? చాలా యాక్షన్ అది చూస్తున్నాం కదన్న. షార్క్ సీన్, అండర్ వాటర్ సీన్స్, ఇంకా బోట్ సీన్స్ చాలా. కొరటాల శివ ప్రతి ప్రెస్ మీట్లో పాయింట్అవుట్ చేస్తున్నారు, ఇట్లా యాక్షన్ సీన్స్ బాగుంటాయి, విఎఫ్ఎక్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. చెప్పండి అభిమానిగా. వస్తున్నా
అంత సింపుల్ గా కాదు, ఫ్యాన్ అన్న తర్వాత ఖచ్చితంగా ఒక మంచి డైలాగ్ చెప్పాలి. ఏ దేవరా డైలాగ్, ఏదైనా పర్లేదు. పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డలిప్పదీసి అంతా. మూవీ ఎలా ఉండబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అన్న ముందే చెప్తున్నా, సినిమా మాత్రం ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఇది మంచి చరిత్రలో నిలిచిపోతుంది సినిమా. ఎందుకంటే మనం ఒక టైంలో ఒక ఆది సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది, ఒక సింహాద్రి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది, ఒక యమదొంగ ఎంత బ్లాక్ బస్టర్, ఒక త్రిపుల ఎంత కొట్టింది, దేవర సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది సినిమా. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. కొరటాల శివ సినిమా డైరెక్టర్ ఇది సెకండ్ మూవీ, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడతాను మనం మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాము. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. సినిమా థియేటర్లకు రావచ్చింది, కొద్దిసేపట్లో మేము థియేటర్లోకి వెళ్తాము. సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తామంటే అంత ఎంజాయ్ చేస్తాము. ఆల్రెడీ నందమూరి వంశం నుంచి ఒక ఎన్టీ రామారావు తర్వాత అంటే ఒక బాలకృష్ణ తర్వాత అంటే ఒక తర్వాత నెక్స్ట్ అంటే ఆ స్థానం అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్కి తక్కింది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక నటన తీసుకోండి, ఒక డ్యాన్స్ తీసుకోండి, ప్రతిదీ క్యారెక్టర్ తీసుకుని ఒక బాలకృష్ణ అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక డ్యాన్స్లో కానీ ఒక యాక్టింగ్లో కానీ ప్రతి దాంట్లో ఒక టాలెంట్ అనేది ఒక మామూలు మాట కాదు. ఒక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను అనుకుంటున్నా 100%. డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అలాగే మనం చూసినాం జనతా గ్యారేజ్లో మనం ఎట్లా చేసిండు జూనియర్ ఎన్టీఆర్ గారు, దుమ్ము లేపేసిండు. ఇప్పుడున్న జనరేషన్లో డబల్ రూల్ చేస్తున్నారంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా కాబట్టి ఎన్టీఆర్ గారు ఎంతో శ్రమతోటి కష్టపడి ఈ సినిమా మాత్రం చాలా పెద్ద స్థాయికి వెళ్తానని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా అంటే ఈ స్టోరీ తగ్గట్టు కూడా ఒక సినిమా కూడా ఒక లెవెల్లో ఉండాలని కూడా చాలా కష్టపడ్డాడు వాళ్ళు మన జూనియర్ ఎన్టీఆర్. ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు ఎన్టీఆర్ గారు, ఏంటంటే సినిమా కొట్టి చూపిస్తా, బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తా అని చాలాసార్లు చెప్పిండు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా రాకముందుకే చెప్తున్నా, గుర్తుపెట్టుకొని సినిమా మాత్రం ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. జై ఎన్టీఆర్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. ఎందుకని వైజాగ్లో కూడా ఉంది కదా రిలీజ్? వైజాగ్లో ఉన్నాం కానీ ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ టికెట్ దోస్తులు అండ్ టికెట్లు అంతా మా రిలేషన్ అంతా ఇక్కడ ఉన్నది, చూడడానికి వచ్చాం ఇక్కడికి. అంటే ఎన్టీఆర్ అంటే మరి వీరాభిమానులకు కనిపిస్తున్నారు. అవును. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎన్టీఆర్ ఎలా ఉండబోతుంది కదా, ఎన్ని రికార్డ్స్ బదలగొడుతున్నాయి అది ఎక్స్పెక్ట్ చేయాలి మనం. ఎన్టీఆర్ యాక్టింగ్ నుంచి ఈ రోజు మనం ఎవరు చెప్పవసరం లేదు. టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ షేక్ అయిపోతుంది ఇప్పుడు ఎన్టీఆర్ని చూస్తుంటే. బొడ్డోడా అంతే గొడ్డలు ఊడిస్తే ఎంత అంటున్నారు కాదు, ఇప్పుడు బొడ్డోడే కాదు బుల్డోజర్ అయ్యాడు. గుద్దుకుంటూ వెళ్ళిపోవడం, అంతే రికార్డులన్నీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఏంది మరి ఇంకా దేవరాతో అంటే 6 ఏళ్ల తర్వాత వస్తున్నాడు అంటే వచ్చారు కానీ తిప్పులారు మల్టీ స్టార్ కాబట్టి అది వదిలేద్దాము. 6 years తర్వాత సోలో రిలీజ్. 6 years నుంచి సోలో రిలీజ్ వస్తున్నాం. మాకు చాలా ఎక్సైటెడ్, అన్నని చూద్దాం అని చాలా ఆతరించి ఈవినింగ్ 7 నుంచి వెయిట్ చేస్తున్నాం. 7 నుంచి ఇక్కడ నుంచి వెయిట్ చేస్తాం. అది కూడా వైజాగ్ నుంచి వచ్చి. ఎలా అనిపిస్తుంది అంటే అన్న సినిమా కోసం ఇంత చాలా రోమాలు నిక్కబడుతున్నాయి. అన్నని ఎప్పుడెప్పుడు చూద్దామని చూస్తున్నాయి. అయితే ఓకే, మంచిగా అవ్వాలి. రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టాలి. రికార్డులు అంటే ఆల్రెడీ ఇంకా అవసరం లేదా, బద్దలు కొట్టేసాడు ఆల్రెడీ యూఎస్లో రివ్యూ చూసినారు ఆల్రెడీ ఎలా ఉందో. అక్కడ థియేటర్లు బద్దలైపోతున్నాయి. నా 6 ఏళ్ళ నుంచి సింగిల్ ఒక 1 man షో చూద్దామని వెయిట్ చేస్తున్నాం. ఒక సింహాద్రి తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్న కత్తి పట్టడం సింహాద్రిలో అన్న కత్తి పట్టడం చూస్తున్నాం. సింహాద్రి తర్వాత ప్రతి ఒక్కరు అన్నారు రాజమౌళి తీసిన తర్వాత ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు అదే కత్తి పట్టుకొని రికార్డులు బద్దలు కొట్టడానికి దిగిండు మా అన్న. వన్స్ ఒక్కసారి చూడండి సినిమా, దాని తర్వాత రికార్డు ఎట్లుంటే చూడండి. 2.5 million టికెట్స్ ఫ్రీ సేల్ అయింది. ఇప్పటి వరకు ఎవడు చేయలేదు ఆ రికార్డు, అన్న మాత్రమే చేసిండు. 75 కోట్లు ఫ్రీ సేల్ అయిపోయింది. జస్ట్ వెయిట్ చేయండి అంతే, మీరు ఒక గంట మాత్రమే ఉంది. ఒక్కొక్కటి రికార్డులు కాదు. ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఎవరంటే అన్న పేరే తెలుస్తారు ప్రతి ఒక్కరు. దేవర తర్వాత ఒక్కొక్కరు అంటారు, దేవర ముంగిట నువ్వెంత. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.
నేను స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ చూసిన ఎన్టీఆర్ గారిది. అప్పుడు నేను చిన్న పిల్లగాన్ని. దాని తర్వాత ఎన్నో సినిమాలు చూసిన. దాని తర్వాత RRR తర్వాత నుంచి కొన్ని అదుర్స్ సినిమా నుంచి చూసిన. ఎన్నో సినిమాలు మధ్యలో రీసెంట్గా చూసిన. రీసెంట్గా కాదు, ఉప్పెన, బాహుబలి, ఏ దిలియే ముష్కిల్ ఎప్పుడో చూసిన. దాని తర్వాత ఈరోజు ఎన్టీఆర్ గారిది స్పెషల్గా చూడడానికి వచ్చినాం. యాక్చువల్గా నేను సినిమాలకు వెళ్ళాను, ఎన్టీఆర్ గారి గురించి వచ్చాను అంతే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు దేవరా నుంచి? బాగుండొచ్చు, పాన్ ఇండియా మూవీ అంటే ఆయన ఒక డైలాగ్లు ఎన్టీఆర్ది అంతే. రికార్డ్స్ ఏం కాబోతున్నాయి అంటారు దేవర? రికార్డ్స్ అంటే ఆల్రెడీ ఆ సాంగ్స్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉండొచ్చు. ఆ సాంగ్స్ దేవర టైటిల్ సాంగ్ చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉండొచ్చు. ఆల్రెడీ మైండ్లో అదే తిరుగుతూ ఉంది అందరికీ. అదే తిరుగుతుంది. జస్ట్ నేను యాక్చువల్గా దాని గురించి వచ్చాను. నేను మూవీస్కి వెళ్ళాను, దాని గురించి చూసినాక చెప్పొచ్చు ఇంకేమన్నా. మరింత ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మూవీ గురించి వచ్చాను, ఎన్టీఆర్ గారి గురించి వచ్చాను. ఎన్టీఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా వచ్చి 6 ఏళ్ళు అయింది. చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అసలు పొద్దున్న నుంచి నేను బుక్ మై షో కొడుతూనే ఉన్నా. బుక్ మై షో కూడా ఆఖరికి నన్ను బ్లాక్ చేస్తాడు IP అడ్రస్. సో కష్టపడి మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఇందాక వచ్చి లైన్లో నుంచొని 3 టికెట్లు చూశాడు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత చూస్తున్నందుకు. షర్ట్ గురించి చెప్పండి. జై ఎన్టీఆర్. ఈ షర్ట్ గురించి చెప్పాలంటే ఒక మేమ్ పేజ్లో చూశాను షర్ట్, అమ్మటనే చుట్టమల్లె సాంగ్ రాగానే ఈ షర్ట్ పెట్టేశాను. ఇప్పుడు డ్యాన్స్ కూడా వేస్తాను లోపల. జై ఎన్టీఆర్. రికార్డ్స్ ఏం కాబోతున్నాయి అంటారు? రికార్డ్స్ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం అన్ని రికార్డ్స్ని కొట్టేసిద్ది. సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం పిచ్చ హైలో ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో అన్ని థియేటర్స్కి ఇచ్చేశారు. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం మేమైతే. ఒక్కసారి సినిమా టాక్ బయటకు వస్తే మాత్రం ఇంకా రికార్డ్స్ అన్నీ ఎన్టీఆర్ మళ్ళీ తిరగ రాసేస్తాడు. కొరటాలతో కాంబో గురించి చెప్పాలంటే జనతా గ్యారేజ్ ఆల్రెడీ హిట్ అయింది. సో ప్రీవియస్గా కొరటాల సినిమా ఫ్లాప్ అయినా కానీ ఎన్టీఆర్ ఫ్లాప్ డైరెక్టర్స్తో కూడా హిట్ కొట్టిన ఘనత ఉంది ఎన్టీఆర్కి ప్రీవియస్గా చూసుకుంటే. సో ఈ సినిమా కూడా ఎన్టీఆర్ మళ్ళీ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి హిట్ కొడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు దాకా చూసుకుంటే రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరోలు అందరూ నెక్స్ట్ సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి, కానీ ఎన్టీఆర్ ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసి దేవరతో హిట్ కొట్టబోతున్నాడు. జై ఎన్టీఆర్. చూశారు కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా దేవర కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనం వాళ్ళ మాటలోనే విన్నాం. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, సినిమా హిట్ అని కాదు, ఆల్రెడీ మేము హిట్ అని ఫిక్స్ అయిపోయాము, రికార్డులన్నీ బద్దలు కొట్టడమే బాకీ ఉందని అయితే వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దేవర ఎలా ఉండబోతుందో మనము మళ్ళీ ఒకసారి ఇదైతే మన పబ్లిక్ టాక్ కూడా మళ్ళీ అయితే మనం తీసుకుందాం. ప్రస్తుతానికైతే దేవరకి వెళ్ళబోయే ముందు వరకు కూడా ఫుల్ ఆఫ్ జోష్తో ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లోకి అయితే వెళ్ళిపోయారు. మరి చూద్దాం దేవర రిజల్ట్ గురించి అయితే అది తెలియాలంటే మరి మీరు ఇంకా కాసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది.